హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. దగ్గరలో న్యూ ఇయర్ ఒస్తుంది కదండీ! మనమందరం కూడా న్యూ ఇయర్‌కి న్యూ ఇయర్ నుంచి ఇలా చేద్దాం, న్యూ ఇయర్ నుంచి అలా చేద్దాం, పలానా గోల్స్ పెట్టుకుందాం, అన్ని గోల్స్ పెట్టుకుందాం అని చెప్పేసి చాలా పెట్టుకుంటారు. ఈ గోల్స్ అన్నీ పెట్టుకొని మహా అయితే ఒక 10 డేసో, 15 డేసో, 1 మంతో చేసేసి అబ్బా! ఇవన్నీ నా వల్ల కాదు బాబోయ్! అని మళ్ళీ రొటీన్ లైఫ్‌కొచ్చేస్తారు. ఇది ప్రతిసారి అందరికీ కామన్ అయిపోతుంది. అంటే కొంతమందుంటారండోయ్! కొన్ని గోల్స్ సెట్ చేసుకొని, వాటిని లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు అవి సాధించేదాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా శ్రమిస్తారు. అలాంటి వాళ్ళున్నా మాక్సిమం 90% కూడా పెట్టుకుంటాం, వదిలేస్తాం. ఇవి కామన్ గదా! అందుకని నేనైతే చెప్పేదేంటంటే, ఈ న్యూ ఇయర్‌కి చాలా గోల్స్ పెట్టుకోవద్దు. అదేంటి న్యూ ఇయర్ కదా! ఎవరైనా సరే పెట్టుకోండి, ఇలా గోల్స్ సెట్ చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ లోపు ఇలా చేయండి అంటారు గదా! మరి మీరేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారేమో? చాలా పెట్టుకోవద్దండి. ఏదన్నా ఒకటి చిన్న మార్పులు. నేను చేసే పనిలో ఇంకొంచెం బెటర్ అవ్వాలి. నేను చేసే వంటలో బెటర్ అవ్వాలి. ఇంకొకటి ఏదైనా కొత్త విషయాన్ని నేను నేర్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది చూడండి న్యూ ఇయర్ నుంచి నేను ఖచ్చితంగా మార్నింగ్ 5కి లేస్తాను, యోగా చేస్తాను, ఎక్సర్‌సైజ్ చేస్తాను, మంచి డైట్ తీసుకుంటాను, కిడ్స్‌తో ఆడుకుంటాను, బయటికెళ్ళొస్తుంటాను, జ్యూస్ తాగుతాను, లేపోతే హెల్త్ చూసుకుంటాను, ఇంకోటి చేస్తాను, మంచి డైట్ ఫాలో అవుతాను అని పెడతారు. మహా అయితే ఆ డైట్ ఒక 1 వీక్ చేసేసరికి బాబోయ్! నా వల్ల కాదమ్మో! ఇది ఖర్చవుతుందనో, ఇది మేనేజ్ చేయలేకపోతున్నామనుకో డైలీ యాక్టివిటీస్‌తో ఇలా తిన్నా మాకు సరిపోవట్లేదనో మళ్ళీ వదిలేస్తాం. అంతే కదా! అందుకని అలా చాలా పెట్టుకోకుండా కొంచెం ఇప్పుడు ఇంటి పనులు నేర్చుకుంటున్నాం. ఇంటి పనులు చేసుకుంటూ 5కి కంపల్సరీ రూల్ అని పెట్టుకున్నామనుకో 10 డేస్ లేస్తాం. ఒక తర్వాత ఏదో మంత్లీ ప్రాబ్లమో, లేకపోతే హెల్త్ ప్రాబ్లమో ఏదో ఒకటొచ్చి మళ్ళీ ఒక 4, 5 డేస్ లెగవలేకపోయామనుకో అప్పుడు మైండ్ ఎలా పడిపోయిద్ది? అబ్బా! సెట్ చేసుకున్నాను. కానీ నేను చెయ్యట్లేదు. నేనే చెయ్యట్లేదు. ఎందుకిలా? నేనెప్పుడు ఇంతేనా? నేనేం చేయలేనా? అని ఇలా మన మైండ్ నెగెటివ్‌గా ఎళ్ళిపోయిద్ది. అలా కాకుండా ఓకే. దట్స్ ఓకే. హెల్త్ బాలేదు కాబట్టి ఈ 4 డేస్ నేను చేయలేకపోయాను. నెక్స్ట్ నేను ఇలాగే రీస్టార్ట్ చేస్తాను. ఇలా మిస్టేక్స్ జరగడం అందరి లైఫ్‌లో కామన్ థింగే. దానికి మనం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని మనకు మనం చెప్పుకోగలగాలి. అలా చెప్పుకొని మనం ఇంకా మూవ్ అవ్వాలి. ఇంకోటి లైఫ్‌లో ఏది జరిగినా మన మంచికే అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. మనం భరించలేనంత బాధనిస్తాయి. అలాంటి టైంలో ఇంక లైఫ్ మొత్తం అయిపోయింది. ఇంకేం లేదు అని అక్కడే ఆగిపోకుండా, ఓకే. ఈ సిట్యుయేషన్ నుంచి నేనెలా బయటికి రావాలి? ఈ బాధలో నుంచి బయటికెలా రావాలి? ఎలా తట్టుకోవాలి? ఏం చేస్తే? ఇది మనకొక్కళ్ళకే ఇలా జరుగుతుందా? లేదు అందరి లైఫ్‌లో కామన్ థింగేనా? అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. ఆ ప్రాబ్లమ్‌కి ఎవరి ద్వారా అయితే సొల్యూషన్ వస్తదో వాళ్ళకి చెప్పుకోవాలి. అంటే ఆ ప్రాబ్లమ్ ఎవరి వల్ల అవుతుందో వాళ్ళతోని కొంచెం మాట్లాడుకుంటే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తది. మన లైఫ్‌లో జరిగే ప్రతి విషయానికి కూడా మనము అంటే ఇప్పుడు ఇంత లైఫ్ మంచిగా లీడ్ చేస్తున్నాము, ఇంత హ్యాపీ ఉన్నాము, ఇంత బాధ ఏదైనా సరే మన బాధ అయినా, సంతోషమైనా ఇవన్నీ కూడా మన గత జన్మల్లో మనం చేసుకున్న పాపకర్మల నుంచి కూడా ఉంటాయండి. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. నాకేదైనా బాధొచ్చినా ఓకే. మేబీ నేను ఎవరినన్నా ఈ విషయంలో ఈ టాపిక్ వల్ల ఇలా బాధ పెట్టుండొచ్చు. అది నాకిలా అవుతుందేమో! ఈ హ్యాపీనెస్ వచ్చింది. ఓకే. నేనేదో ఒక పుణ్యం చేసుండొచ్చు. దానివల్ల ఇలా వచ్చిందేమో అని నన్ను నేనైతే చెప్పుకుంటానండి. ఇంకోటి పాపకర్మల నుంచి తప్పించుకోవడం ఆఖరికి ఆ శ్రీకృష్ణుడికే అవ్వలేదు. శ్రీకృష్ణుడు కూడా తన తల్లి దేవకి 14 సంవత్సరాలు జైల్‌లో ఉంది కదండీ! అప్పుడు ఆ తర్వాత 14 సంవత్సరాల తర్వాత కంసుడిని చంపి, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని విడిపించారు. అప్పుడు దేవకి అడుగుతదంట, "శ్రీకృష్ణ నువ్వు దేవుడివి కదా! మరి మమ్మల్ని ఎందుకు ఇన్ని సంవత్సరాలు కాపాడలేకపోయావు" అని. అప్పుడు ఆ స్వామి చెప్పే సమాధానం ఏంటంటే, "అమ్మా! నువ్వు ఈ జన్మలో నా తల్లివి. గత జన్మలో నువ్వు కైకేయివి. అప్పుడు శ్రీరాముడి అంశలో ఉన్న నన్ను వనవాసానికి 14 సంవత్సరాలు పంపించావు. అందువలన ఈ 14 సంవత్సరాలు నువ్వు ఈ విధంగా జైల్‌లో ఉండాల్సొచ్చిన సిట్యుయేషన్ వచ్చిందమ్మా" అని చెప్తారు. మరి గత జన్మలో కౌసల్య గదా! శ్రీరాముడి తల్లి. మరి ఈ జన్మలో కౌసల్య ఏమైంది అని అడిగితే, అప్పుడు కౌసల్యాదేవి ఈ జన్మలో యశోదగా ఉందమ్మా. ఆ టైంలో 14 సంవత్సరాలు నువ్వు ఆ తల్లికి తన బిడ్డని దూరం చేశావు కదా! అందువలన మాతృప్రేమ అక్కడ మిస్ అయింది కాబట్టి, ఈ జన్మలో యశోదగా ఇక్కడ వచ్చి నన్నే తన పుత్రుడిగా స్వీకరించి, ఈ 14 సంవత్సరాలు తల్లి ప్రేమను నాకు పంచిందమ్మా అని చెప్తాడు. అంతటి శ్రీకృష్ణుడు అయినా సరే, ఎలా జరగాలో అలా జరగాలి అని యాక్సెప్ట్ చేసినప్పుడు, మన లైఫ్‌లో జరిగే చిన్న చిన్న సిట్యుయేషన్స్
ఇవన్నీ ఓకే. గత జన్మలో ఏదో ఉండుంటది అనేది ఒక్కసారి యాక్సెప్ట్ చేసి చూస్తే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అతిగా కుంగిపోము. హ్యాపీ వచ్చినప్పుడు అతిగా పొంగిపోకుండా ఉంటాము. ఇంకోటి అసలు మనల్ని ఏదన్నా కొన్ని సిట్యుయేషన్స్ బాధ పెట్టుంటాయి. ఈ 2025లో గాని, ఇంతకు ముందు మనల్ని ఈ సిట్యుయేషన్స్ బాధ పెట్టినవి. ఇవి నిజంగా మైండ్‌లో నుంచి కంప్లీట్‌గా డిలీట్ చేయడం చాలా మంచిది. ఏవైతే మనల్ని హ్యాపీగా ఉంచినాయో, ఏ సిట్యుయేషన్స్ వల్ల మనం హ్యాపీ అయ్యామో, ఏ ట్రిప్స్‌కెళ్ళామో, ఇంకా మనం ఎంజాయ్ చేసిన విషయాలన్నీ కూడా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నామంటే, మన మైండ్ చాలా యాక్టివ్‌గా, హ్యాపీగా ఉంటదనమాట. నెక్స్ట్ 2026లో ఇంకొంచెం బెటర్‌గా ఉండడానికి, ఇంకొంచెం హ్యాపీ ఉండడానికి, ఇంకేదన్నా మంచి ట్రిప్స్ ప్లాన్ చేసుకుందాం. ఏదన్నా సరదాగా ఓ పిక్నిక్ లాగా ఏదన్నా ఒక పార్క్‌కెళ్దాం. ఏదన్నా ఒక మంచి మూవీకెళ్దాం. లేదా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేద్దాం. ఇలా ఏదో ఒకటి మీ మనసుకు నచ్చేవి, మీకిష్టమైనవి. ఇంకోటి అనవసరమైన ఖర్చులకి పోకుండా ఉన్న దానిలో హ్యాపీగా ఉంటూ, మనకి తగ్గ దానిలోనే ప్లాన్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం హ్యాపీ అవుతాం. ఏదైనా సరే మనం పెట్టే ఎఫర్ట్స్ మీద బట్టే ఏదైనా ఉంటది. అదే అంటారు పిండి కొద్దీ రొట్టె. అంటే ఎంత పిండి వాడితే అంత మంచి రొట్టొస్తదని గదా! అలాగే మనము మన రిలేషన్‌షిప్‌లో అయినా, మన ఫ్యామిలీ విషయంలో అయినా, హెల్త్ విషయంలో అయినా, దేనిలో అయినా సరే మనం పెట్టే ఎఫర్ట్స్‌ని బట్టే మనకి రిజల్ట్ ఉంటది. ఇప్పుడు చూడండి చక్కగా మార్నింగ్ మంచి రొటీన్ ప్లాన్ చేసుకున్నామనుకోండి హెల్తీ డైట్ విషయంలో. హెల్తీ డైట్ ఒక వెజిటబుల్ జ్యూస్ అని, ఇంకా మంచి సలాడ్స్ ప్రిపేర్ చేసుకోవడం. నైట్ రాగి రోట ఆర్ జొన్న రొట్ట ఆర్ చపాతీ ఏదో ఒకటి. ఒక రొట్టె పెట్టుకొని, కొంచెం కర్రీ ఎక్కువ 2 కర్రీస్ పెట్టుకొని, ఇలా మనము ఎవ్రీడే ప్లాన్ చేసుకున్నామనుకోండి. అలా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి మనం కొంత ఎఫర్ట్ అయితే పెట్టాలి. అలా కాకుండా రెగ్యులర్‌గా అయితే రైస్ పెట్టేసాం, కర్రీ పెట్టేసాం అయిపోయింది. ఇలా కాకుండా కొంత ఎఫర్ట్స్ పెట్టి ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటే హాస్పిటల్ బిల్స్ తగ్గించుకోవచ్చు. హెల్త్ బావుంటే అన్నీ చేసుకోవచ్చు. అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి మనము పిల్లల పట్ల కొంత క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇచ్చి, మంచి ప్రాపర్‌గా వాళ్ళకి నాలెడ్జ్‌నిస్తూ, వాళ్ళని కొంత డిసిప్లిన్‌గా పెంచుకోవడానికి అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కడా చెడగొట్టకూడదండి. పిల్లలంటే అల్లరి చేస్తారు. కంపల్సరీ అల్లరి చేస్తారు. అది వాళ్ళ నేచర్ అది. కానీ కొంత డిసిప్లిన్ నేర్పించుకుంటూ, కొన్ని విషయాలు చెప్పుకుంటూ, కొంత కథలు చెప్పుకుంటూ, కొత్త కొత్త విషయాలు నేర్పుకుంటూ, వాళ్ళని ఒక మంచి వేలో పెంచుకోవడానికి ట్రై చేశామనుకోండి. మాక్సిమం వాళ్ళు మన దగ్గర ఉండేది ఒక 15 ఇయర్స్ అయితే ఉంటారేమో అండి మేబీ. 10థ్ లోపు. ఆ తర్వాత నుంచి ఇంటర్ హాస్టల్స్ అని, డిగ్రీ హాస్టల్స్ అని, బీటెక్ ఏదో చదువుల వల్ల ఎళ్ళిపోతారు. ఆ తర్వాత జాబ్స్ అని, మ్యారేజెస్ అని ఇంక అంతే గదా! మాక్సిమం మహా అయితే మనం ఒక 15 ఇయర్స్ వాళ్ళ పైన మన టైంని కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే, ఆ నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనం పెద్దవాళ్ళమైనప్పుడు వాళ్ళ టయాన్ని మనకిస్తారు అనేది నేను నమ్ముతానండి. పిల్లలకి మనం క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు 15 ఇయర్స్ లోపు వాళ్ళని మనం ఎంత బాగా పెంచుకోగలిగితే అంత బాగా మనకి చేతనైనంత వరకు. బాగా అంటే వాళ్ళలా పెంచారు, వాళ్ళు ఇన్ని వస్తువులు కొనిపిచ్చారు, వాళ్ళకవున్నాయి, వీళ్ళకివున్నాయి ఇలా కాదండి. కొంత హెల్త్ పట్ల వాళ్ళకి అవేర్‌నెస్ ఇవ్వడం, దేవుడి పట్ల పూజ చేయడం ఎలాగా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కొంచెం బాధ కలిగినప్పుడు వెంటనే ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఆ సిట్యుయేషన్ నుండి ఎలా బయటపడాలి? చిన్న చిన్న పొరపాట్లు చేయడం పిల్లలకి సహజమే. ఆ మిస్టేక్స్ నుంచి వాళ్ళు ఏది గ్రహించాలి? ఎలా నేర్చుకోవాలి? ఆ మిస్టేక్స్ నుంచి ఎలా వాళ్ళు సొల్యూషన్ వెతుక్కోవాలి? ఇవన్నీ ఎలా అనేది వాళ్ళకి కొంత గైడెన్స్ మనం ఇవ్వాలి. పిల్లలతో ఉన్నప్పుడు మాక్సిమం ఫోను చూడటానికి అవాయిడ్ చేయండి. వాళ్ళకి ఒక 1 అవర్ స్టడీ టైమ్ ఇస్తాం గదా! ఆ టైంలో ఎట్టి పరిస్థితిలో మనం ఫోను చూడకుండా వాళ్ళ బుక్సే చదవడం. వాళ్ళతో పాటు మనము కూడా బుక్స్ తీసుకొని కూర్చోవడం. అలా చేయడం వల్ల మనకి నాలెడ్జ్ ఒస్తది. వాళ్ళకి కూడా మన అమ్మ చదువుతుంది, మా నాన్న చదువుతున్నాడు అనేది వాళ్ళకి కూడా అనిపిచ్చి వాళ్ళు చక్కగా చదువుతూ మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు స్టడీ టైమ్‌లోనో, ఫుడ్ తినేటప్పుడో, స్నానం చేసేటప్పుడో వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ గాని మనం ఆ పనులు చేస్తూ ఉన్నామనుకోండి. ఓహో! వాళ్ళ స్కూల్‌లో జరిగే విషయాలు మనకు తెలుస్తాయి. వాళ్ళెక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఏ విషయంలో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అలా పిల్లలతో క్వాలిటీ ఆఫ్ టైమ్ మెయింటైన్ చేయడానికి ఒక ట్రై చేద్దాం. ఇంకోటి పిల్లలకి ఒక్క విషయం నేర్పాలండి. అసలు వాళ్ళు జాబ్ చేయని, బిజినెస్ చేయని, ఏది ఏదైనా చేయని ఫ్యూచర్‌లో. ఏది చదవని, చదవకపోని కానీ ఇంటి పనులు చేయడం అనేది కంపల్సరీ. మనం బ్రతకాలంటే ఫుడ్ తినాలి. తినాలి అంటే ఇంటి పనులు చేసుకోవాలి, వండుకోవాలి. ఇవన్నీ కామన్ థింగ్స్ అని చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పుతూ ఇంటి పనులు అలవాటు చేయాలి. నేనైతే ఈ న్యూ ఇయర్ నుంచి ఖచ్చితంగా మా పిల్లల్ని ఎవ్రీ సండే
మాక్సిమం కుదిరినంత వరకు అది కూడా బలవంతంగా కాదండి. వాళ్ళ ఇంట్రెస్ట్‌తోనే. ఒక్కొక్క సండే ఒక్కొక్క ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేయించడము, వాళ్ళ చేత ఒక్కొక్క ఇంటి పని చేయించడం, ఇవన్నీ వాళ్ళకొక చిన్న టాస్క్ లాగా ఇచ్చి చేయిద్దాం అనుకుంటున్నా. నేనైతే న్యూ ఇయర్ నుంచి ఇదొక్కటి ఫాలో అవుదాం అనుకుంటున్నా. మనం మాక్సిమం న్యూ ఇయర్‌కో, సంక్రాంతి వస్తుందనో ఇల్లు క్లీన్ చేస్తాం గదండీ! ఒకటి ఇంట్లో ఉన్న పాత చెత్తంతా బయటికి పోతేనే కొత్త వస్తువులైనా, కొత్త విషయాలైనా, కొత్తదనం అనేది ఇంట్లోకొచ్చేది. అలాగే మన ఫోన్‌లో గూడా చెత్త గ్యాలరీలో వేస్ట్ ఏదన్నా ఉంటే అదంతా రిమూవ్ చేస్తేనే ఫోన్ గూడా రీస్టార్ట్ అయ్యి ఫ్రెష్‌గా అయ్యేది. అలాగే మన మైండ్‌లో గూడా చెత్త అంటే బ్యాడ్ సిట్యుయేషన్స్, ఏదన్నా బాధ పెట్టిన సంఘటనలు ఇవన్నీ డిలీట్ చేస్తేనే గదండీ కొత్త కొత్త మెమోరీస్, కొత్త కొత్తవన్నీ వచ్చేది. సో, ఆ చెత్తనంతా డిలీట్ చేద్దాం. న్యూ ఇయర్‌కి కొత్తగా, ఆనందంగా, ఆనందకరమైన విషయాల్ని, అందమైన ఆలోచనలతో ముందుకు సాగిద్దాం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదండీ! హెల్త్ మీద కొంత కాన్సంట్రేషన్ అయితే అవసరం. మనం ఏ పని చేయాలన్నా మన శరీరం సహకరించాలి గదా! ఆరోగ్యం బావుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు గదా! ఆరోగ్యం బెటర్‌గా ఉండడం కోసం ఇప్పుడు డైలీ జ్యూస్ తాగుతామని పెట్టుకున్నామనుకోండి చేయలేకపోవచ్చు. బట్ వీక్లీ ట్వైస్ అన్నా ఒక ఏబీసీ జ్యూస్ పెట్టుకుంటాము. అప్పుడప్పుడు కొంచెం వీక్లీ వన్స్ అన్నా మొలకలు పెట్టుకుంటాము. అసలెప్పుడు చేయకుండా ఉండేదానికన్నా వీక్లీ వన్సో లేపోతే వీక్లీ ట్వైసో ఇలా పెట్టుకున్నా గానీ మన హెల్త్ కొంత బెటర్ అవుతదండి. హెల్త్ మీద కొంత కాన్సంట్రేషన్ తీసుకుంటాను అని పెట్టుకోండి. వర్కింగ్ వుమెన్ కాకుండా హౌస్ వైఫ్స్ అనుకోండి. చక్కగా ఇంటి పనులు మాక్సిమం 10 లోపు మాక్సిమం ఇంటి పనులన్నీ చేసుకొని, నేను ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకుంటాను. ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటాను. లైక్ డాన్స్ నేర్చుకుంటాను, మ్యూజిక్ నేర్చుకుంటాను, లేదా బుక్స్ చదువుతాను, కథలు చదువుతాను, ఎడిటింగ్ నేర్చుకుంటాను. ఇలా మీకు ఏది కుదిరితే అది. లేదా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయండి. ఏమేం బిజినెస్ చేయొచ్చు? నేను ఇంటి దగ్గర ఉండైనా ఎలా చేయొచ్చు? ఎలా సంపాదించొచ్చు? లేదు సంపాదన లేదనుకుంటే అసలు తెచ్చిన దాంట్లో ఎలా సేవ్ చేయొచ్చు? మన ఫ్యామిలీకి ఏం చేయొచ్చు? మనం ఈ లైఫ్ ఉన్న దానికన్నా ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఎలా చేయొచ్చు? ఇవన్నీ ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్లాన్‌ని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటాను అని ఒకటి సెట్ చేసుకోండి. ఇవి పెట్టుకోవడమే కాదండి. చిన్నగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంతమంది లేరు. మార్నింగ్ అంతా పని చేసేసుకొని ఉన్న టైంలో శారీ ప్లీటింగ్ ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు కదా! కర్రీ పాయింట్ చక్కగా ఇంటి దగ్గరే మంచి మంచి వంట చేసేవాళ్ళు కర్రీస్ చేసి అమ్ముకోవచ్చు. చక్కగా మనకి కథలొచ్చనుకోండి. మనమే చక్కగా మన పిల్లలకి బెడ్ టైమ్‌లో మంచి మంచి స్టోరీస్ చెప్పుకుంటే వాళ్ళ నాలెడ్జ్‌ని పెంచొచ్చు. లేదు ఆన్‌లైన్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. అలా ఇన్‌కమ్ సోర్స్ ఏదన్నా ఉంటదా అని ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. మీకు ఏది అనుకూలంగా ఉంటదో దాన్ని సెట్ చేసుకోండి. చాలా వరకు మాక్సిమం అందరూ డైలీ పూజ చేసుకుంటారు కదండీ! కానీ కొంతమందికి వర్కింగ్ వుమెన్ గావచ్చు, లేదా ఇప్పుడు పొలం వెళ్ళే వాళ్ళుండొచ్చు. వాళ్ళకి డైలీ చేయాలి అంటే అవ్వకపోవచ్చు. వాళ్ళు వీక్ డేస్ అలా అంటే ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటామని, ఎవ్రీ సాటర్‌డే చేసుకుంటామని అలా పెట్టుకుంటారు గదా! దట్స్ ఓకే. కుదిరిన వాళ్ళు మాక్సిమం మంత్లీ వన్స్ అన్నా సరే ఏదన్నా దగ్గరలో ఉన్న టెంపుల్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే చాలా బెటరు. కనీసం కుదరకపోతే మంత్లీ వన్స్ దగ్గరలో ఉన్న టెంపుల్స్ తిరిగొస్తాము అని. అలా మనం ఒకసారి టెంపుల్‌కి వెళ్ళడం వల్ల కొంత పాజిటివిటీ ఉంటది. మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతది. ఒకసారి మనం బయటికెళ్ళొస్తూ ఉన్నామనుకోండి, బయట పరిస్థితులివా? ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయా? అనేది అన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు అలా కూడా ఒక్కసారి విజిట్ చేసి రండి. అమ్మో! వాళ్ళు పడే కష్టాలు చూస్తే భగవంతుడు మనకెన్నిచ్చాడు అనేది మనకర్థమవుతది. అప్పుడు మన మైండు మనకున్న ప్రాబ్లమ్స్ మీద ఓకే. మనకున్నవి చాలా చిన్న ప్రాబ్లమ్స్ కదా! అని మనకే అనిపిచ్చేలాగా అవుతది. మనం ఏం చేసినా, డబ్బు సంపాదించినా, సంపాదించకపోయినా, జాబ్ చేసినా, జాబ్ చేయకపోయినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, మనము ఎప్పుడు ఒక్క విషయంలో మాత్రం చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉండాలండి. అది రిలేషన్‌షిప్ విషయంలో. మన హస్బెండ్‌తో, మన ఫ్యామిలీతో. మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఎన్నున్నా, ఏమున్నా, ఎంత సంపాదించుకున్నా మంచి రిలేషన్‌షిప్ లేదనుకోండి, అప్పుడు అవన్నీ వేస్టే కదండీ! కాబట్టి మనం ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి మనకెన్ని బట్టలుంటాయి. చాలా బట్టలుంటాయి పిల్లలకి, మనకి. కానీ హస్బెండ్‌కొచ్చేతలకి చాలా తక్కువ బట్టలుంటాయి. సంపాదించేది తనే. తెచ్చేది తనే. బయట వెళ్ళినప్పుడు అన్ని సమస్యల్ని ఎదుర్కొనేది కూడా తనే. కానీ తనకి బట్టలు తక్కువగానే ఉంటాయి. సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి ఇప్పుడు హస్బెండు ఒకసారి బయటికెళ్ళొచ్చారనుకోండి. ఏదో ఆయన పని వల్లనో, టెన్షన్స్ వలన మనల మీద అరిసారనుకోండి. వెంటనే మనకు కట్టలు తెంచుకొని వచ్చేసిద్ది కోపం. ఏంటంట నిన్నెందుకు అరుస్తావు అని. ఇలా అరిసే బదులు ఒక్కసారి ఆలోచించి చూడండి. పాపం ఇంత కష్టపడొచ్చాడే పొద్దుననంగా ఎళ్లి ఇంతసేపు అలిసిపోయొచ్చాడు.
ఏదో టెన్షన్స్ వల్ల, ఏదో ఎవరి మీదో కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం గాక నా మీద అరిచాడులే అని ఒక్క చిన్న ఆలోచన గాని మన మైండ్‌లో వచ్చి, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మనం కూల్‌గా తనంటున్నా మనం వింటూ ఉన్నామనుకోండి. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ఎందుకిలా అన్నావు అని అడిగితే ఖచ్చితంగా మారతాడు. ఇంకొకసారి నెక్స్ట్ టైము మనల్ని అరవడానికి, అయ్యో పాపం! అనవసరంగా మొన్న అరిచానే ఈ అమ్మాయిని. ఇప్పుడు మళ్ళీ అరిస్తే తను బాధపడిద్దేమో అని ఆలోచిస్తాడు. అది అలా మన మనిషిని మార్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటది. మనం నవ్వే నవ్వులో, మనం చేసి పెట్టే వంటలో, మనం చూపించే ప్రేమలో. ఇప్పుడు సపోజ్ మన హస్బెండ్ మనకేదైనా ఒక మాట చెప్పారనుకోండి. నేనిలా చేద్దామనుకున్నా, అలా చేస్తాను. నీకు ఇవి తెస్తాను, ఇవి కొనిస్తాను. ఒక 1 ఇయర్‌లో నీకిది చేస్తా. ఇలా ఏదో చిన్న చిన్న ప్రామిస్‌లయితే సహజంగా చేస్తూనే ఉంటారు కదా! ఇప్పుడు అవి చెప్పంగాల్నే ఆ టైం రాంగాల్నే ఛీ! నువ్వేం చేసివ్వలేదు. ఛీ! నువ్వేం తెచ్చియలేదు. నువ్వు వేస్ట్. నువ్వు నాకు ఆ మాటిచ్చావు. నువ్వు మాట మీద నిలబడలేదు. నువ్విలా చేయలేదు, అలా చేయలేదు అని బ్లేమ్ చేసే బదులు ఓకే. ఈ సిట్యుయేషన్‌లో అది చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. అప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ఇలా చేస్తానేమో అని, ఇలా వస్తదేమో అని తను ఊహించుకొని ప్రామిస్ చేసుండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తను చేయలేకపోవచ్చు. దాన్ని ఓకే. యాక్సెప్ట్ చేద్దాం. ఇంకొంచెం మనకి మంచి టైమొచ్చినప్పుడు ఇంకింతకన్నా బెటర్‌గా ఇస్తాడేమో, బెటర్‌గా చేస్తాడేమో, బెటర్ లైఫ్ మనకుంటదేమో అని ఉన్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తే మన మైండ్ చాలా హ్యాపీ ఉంటది. రిలేషన్‌షిప్ చాలా బావుంటది. ఇంకోటి హస్బెండ్‌కి ఎప్పుడైనా సరే తను ఫైనాన్షియల్‌గా డౌన్‌గా ఉన్నప్పుడు, తను బాధల్లో ఉన్నప్పుడు వైఫ్ సపోర్ట్ ఇస్తే, ఆ హస్బెండ్ నెత్తిన పెట్టుకొని చూస్తాడండి. ఓకే. పాపం తన వంతు తను ట్రై చేశాడు. బట్ ఇవి అవ్వలేదు. ఈ సిట్యుయేషన్‌ని నేను అర్థం చేసుకోగలగాలి తన సిట్యుయేషన్‌ని. తను మాక్సిమం ట్రై చేశాడు. బట్ తన వల్ల కాలేదు. ఓకే. ఇంకొంత టైమ్ ఇద్దాం. నెక్స్ట్ తెస్తాడు. అయినా అవన్నీ ఏదో తనిచ్చే వస్తువులు, తను కొనిచ్చే బట్టలు, వస్తువులు ఈటికన్నా తను చూపించే ఎఫెక్షను, తను మనకిచ్చే టైము, ఇవి చాలా వాల్యుబుల్ కదా! అని చెప్పేసి వీటి మీద మనం కొంత హ్యాపీ అయ్యి తనతో బాగున్నామంటే, అప్పుడు రిలేషన్‌షిప్ చాలా బావుంటదండి. మంచి రిలేషన్‌షిప్ ఉంటేనే మనము ఏది చేయాలన్నా సక్సెస్ ఒస్తది. ఇప్పుడు హస్బెండ్ అయినా సరే, ఏదన్నా ఏ పనిలో అయినా సరే మనం నవ్వుతూ ఎదురొచ్చామనుకోండి, అతనికి సక్సెస్ ఒస్తది. తను ఎప్పుడు నవ్వుతూ మనకి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడనుకోండి, మనం ఏ పనైనా చేయగలుగుతాము. అంతే గదా! మనం చేసే పనులు ఇప్పుడు డైలీ పూజ చేస్తామని పెట్టుకున్నామనుకోండి. ఒకవేళ ఏదన్నా హెల్త్ బాలేకనో, ఇంకోటి ఏదైనా రీజన్స్ వల్ల నాన్ వెజ్ తెచ్చుకోవడం వల్లనో పూజ చేయలేదనుకోండి. మన పూజేమి జనాలందరికి చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి కాదు గదండీ! ఓకే. నేను ఈరోజు వీటి కారణాల వల్ల నేను చేయలేకపోయాను. దట్స్ ఓకే. మళ్ళీ ఈవినింగ్ ఇల్లు క్లీన్ చేసుకొని నేను చేసుకుంటాను అని మీ మైండ్‌కి మీరు చెప్పుకోండి. ఒక 1 వీక్ డైట్ చేశాను. నేను నెక్స్ట్ మళ్ళీ చేయలేకపోయాను. ఓకే. అదేం తప్పేం గాదు. నెక్స్ట్ మళ్ళీ ఈ 4 డేస్ నాకు కుదరలేదు. మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తాను అని మీ మైండ్‌కి మీరు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చేసే పనులన్నీ రోజు ఇలాగే జరగాలా? ఇలాగే చెయ్యాలా? ఒకవేళ మధ్యలో ఏదన్నా కొంత గ్యాపొచ్చి చేయలేకపోయామనుకోండి. అబ్బా! ఛీ! నేనెప్పుడు ఇంతే. ఏదైనా సరే మొదలుపెడతాను, కానీ చేయలేకపోతాను. ఎందుకో నేనెప్పుడు ఇంతే అని బాధపడే బదులు, దట్స్ ఓకే. ఇప్పుడు చేయలేకపోయాను. మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. ఇది అందరికీ కామన్ థింగే. నా ఒక్కదానికే కాదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో వీళ్ళకి కూడా అంతే. వాళ్ళు కూడా అంతే. మేబీ ఎవ్వరైనా సరే టాప్ పొజిషన్‌కొచ్చారు. మంచి యూట్యూబ్‌లో అయినా సక్సెస్ ఒచ్చారు అంటే, వాళ్ళొక్కసారి ఇంటర్వ్యూ చేసినవి చూడండి. వాళ్ళెన్ని ఛానెల్స్ పెట్టి తీసేసారు. ఎన్నో సార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నిద్ర లేక డిప్రెషన్‌లోకెళ్ళి బాధొచ్చి అసలు ఛానెలే తీసేద్దామని, ఆ తర్వాత సక్సెస్ ఒచ్చింది అని జెప్తారు. ఇప్పుడు లైఫ్‌లో ఏదన్నా ఒక మంచి సక్సెస్ ఒచ్చిన వాళ్ళని చూడండి. మేము ఈ షాప్ పెట్టాం, లేదా ఈ బిజినెస్ చేసాం, ఆ బిజినెస్ చేసాం, దానిలో ఓడిపోయాం, దీనిలో లాసొచ్చింది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత మాకు సక్సెస్ ఒచ్చింది అని చెప్తారు. ఎవ్వరికీ ఏ సక్సెస్ ఈజీగా అయితే రాదు. అన్ని ప్రయత్నాలు చేయాలి. మన వంతు ప్రయత్నంగా మనం ఎంతైనా చేయాలి. ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రకారం ఆ తర్వాత రిజల్ట్ మనం చేసే కష్టాన్ని బట్టి, భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఉంటదండి. ఫైనల్‌గా మీరందరూ చాలా గోల్స్ పెట్టుకొని, చేయలేకపోయాం, అయి చేయలేకపోయాం అని బాధపడకుండా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాం, బెటర్ అయ్యాం. మన లైఫు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని, పోల్చుకొని, వాళ్ళకి అదుంది, ఇదుంది అనుకోని మనకు లేదు అని బాధపడే బదులు, లాస్ట్ ఇయర్ మనకిది లేదు. ఈ ఇయర్ ఇది మనం తెచ్చుకోగలిగాం. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మనకసలు ఇల్లు లేదు. ఇప్పుడు కట్టుకోగలిగాం. లాస్ట్ ఇయర్ మనకి ఒక వస్తువు లేదు. అది ఈ ఇయర్ మనం కొనుక్కోగలిగాం. లాస్ట్ ఇయర్ కన్నా మనం బెటర్ అయ్యాం అని మనల్ని మనం కంపేర్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. పక్కన వాళ్ళతో గాని మనం కంపేర్ చేసుకుంటే లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్ కాలేము. ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. మనకున్న దాంతో మనం సంతోషపడుతూ, మనకున్న దాంతో
మనం హ్యాపీగా ఉన్నామంటే ఎప్పుడు లైఫ్ హ్యాపీగానే ఉంటది. మనకి మంచి సక్సెస్ రావాలి అంటే మన బుర్రలో ఉన్న ఆలోచనలు మారాలి. మన ఆలోచన విధానం మారాలి. మన నడవడిక మారాలి. మన పద్ధతి మారాలి. ఇవన్నీ మారినప్పుడు మాత్రమే మనకి ఒక విజయం, సక్సెస్ అనేది వస్తాయి. మీరందరూ కూడా మీ లైఫ్‌లో చాలా చిన్న చిన్న చేంజెస్ మీకు అనుకూలంగా ఉన్న చేంజెస్, మీ లైఫ్ బెటర్ అవ్వడానికి ఏ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బావుంటదో ఒక్కసారి కూర్చొని ఆలోచించుకొని మీ లైఫ్ బెటర్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో మీకు బాగా నచ్చిన విషయం ఏదో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్